Ex- Previous class we learned about the exceptions, right? And in this class we will just there is a two activities, so two things like a left in the exceptions. One is a global exception handler, and then there is a retry mechanism, retry scope. Basically, the global exception handler is a separate workflow. So throughout the so okay, if you have any number of workflows, so normally you may have a multiple workflows, right? You have a single global handler. So the global handler is a single workflow. Workflow అంటే ఏంటంటే త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ లో ఒకే వర్క్ఫ్లో ఉండాలి. సో చూడండి, సింబల్స్ నార్మల్ వర్క్ఫ్లోస్ కి ఎట్లా ఉన్నాయి అండ్ గ్లోబల్ కి ఎట్లా ఉన్నాయి. సో గ్లోబల్ అనేది ఒకటే ఉండాలన్నమాట, గ్లోబల్ హ్యాండ్లర్. సో త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ మొత్తం మీద ఓకే, మల్టిపుల్ గ్లోబల్ హ్యాండ్లర్ వర్క్ఫ్లోస్ ఉండకూడదు. సో ఒకటే వర్క్ఫ్లోస్. ఇదేంటంటే సో ఎనీ ఎక్సెప్షన్ అక్కడ ఇన్ ద ప్రాజెక్ట్. సో త్రూఅవుట్ అంటే ఎక్కడి నుంచి అయినా కానీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సైట్స్ లిస్ట్ తీసుకుంటే, సైట్స్ లిస్ట్ ఓకే, లిస్ట్ ఆఫ్ స్లైడ్స్ దీంట్లో గ్లోబల్ హ్యాండ్లర్ లో మనకి ఇక్కడ చూడండి రీట్రై కౌంట్ అని ఉంటుంది. సో ఎన్నిసార్లు రీట్రై అవ్వాలి అది అనేది మనం మెన్షన్ చేస్తాం. సో రీట్రై కౌంట్ ఇస్ లెస్ దాన్ 3 అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ 5 times ఇట్ హ్యాస్ టు రీట్రై, యూ కెన్ జస్ట్ మెన్షన్ ద 5 times రీట్రై. సో అదర్వైజ్ ద రిజల్ట్ విల్ బి అబౌట్. సో రిజల్ట్ ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది, అంటే ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో దీన్ని మనం మెన్షన్ చేయొచ్చు. సో కంటిన్యూ ఆన్ ఎర్రర్, రైట్, ఆర్ ఇగ్నోర్. నార్మల్ గా మనం ఇగ్నోర్, రీట్రై చేయాలా అని మనం మెన్షన్ చేస్తాం. కంటిన్యూ ఆన్ ఎర్రర్ ఆర్ కంటిన్యూ అన్నారు అనుకోండి. అయితే సో ఇక్కడ చూస్తే వర్క్ ఫ్లో వచ్చేసరికి ఎవరు కాల్ చేయొచ్చు, ఎక్కడ కాల్ చేయం మనం, బట్ ఇట్ విల్ కాల్ ఆటోమేటికలీ వెన్ ఎవర్ ద ఎక్సెప్షన్ అక్కర్డ్ ఇన్ ఎనీ వర్క్ ఫ్లో త్రూ అవుట్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డిబగ్ పాయింట్, బ్రేక్ పాయింట్ పెడుతున్నాను అండ్ మెయిన్ కి వెళ్ళేసి రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి సీక్వెన్షియల్ గా లాగౌట్, లాగిన్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. సో ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వచ్చిన తర్వాత కంటిన్యూ కొడితే ఇది లాగిన్ లో ఎర్రర్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇందాక? ఓకే, గ్లోబల్ హ్యాండ్లర్ కి వెళ్ళేసి వచ్చింది. ఓకే, రీట్రైకి వెళ్ళింది చూసారా, గ్లోబల్ హ్యాండ్లర్ కి వచ్చింది. సో గ్లోబల్ హ్యాండ్లర్ కాల్ చేయకపోయినా కానీ గ్లోబల్ హ్యాండ్లర్ కి వచ్చింది. సో రీట్రై జరుగుతుంది ఇక్కడ, రీట్రై. సో 3 times రీట్రై జరుగుతుంది, సేమ్ థింగ్. 3 times అయిపోయిన తర్వాత ఎర్రర్ మళ్ళా వచ్చినప్పుడు ఇప్పుడు దీనికి వెళ్ళాలి. ఇది చూసారా, 3 times రీట్రై అయిన తర్వాత, అంటే మనకి త్రూఅవుట్ ప్రాజెక్ట్ కామన్ గా మనకి ఎట్లా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలంటే మనం గ్లోబల్ హ్యాండ్లర్ అనేది వాడతాం. గ్లోబల్ హ్యాండ్లర్ అంటే ఎక్కడైనా ఎక్సెప్షన్ వస్తే ఇట్ విల్ కమ్ టు ద ఆటోమేటికల్లీ గ్లోబల్ హ్యాండ్లర్. ఓకే, సో దీన్ని స్పెసిఫిక్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు నార్మల్ గా వితౌట్ ఎనీ ట్రై అండ్ క్యాచ్ రాసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ ఎర్రర్ వచ్చినా కానీ ఇక్కడికి వస్తుంది. సో ప్రతి ఎక్సెప్షన్ కి మీరు కామన్ గా చేయాల్సిన వర్క్ ఇక్కడ చేస్తారు. ఇక్కడ చూసారా, రీట్రై 3 times చేయమని చెప్పేసి చెప్పాం మనం. సో 3 times రీట్రై చేసింది. ఆఫ్టర్ థర్డ్ టైం సో ఇట్ వెంట్ టు ద ఎల్స్ కండిషన్ అండ్ అబౌట్. ఓకే,
అప్పుడు బయటకు వచ్చేసింది, ఆగిపోయింది. ఓకే, ఫస్ట్ టైమే ఆగిపోలేదు. సో ఇది దేంట్లో అయినా ఏ వర్క్ ఫ్లోలో అయినా కానీ అట్లనే జరుగుతుంది. సో మనం జస్ట్ లాగిన్ లో పెట్టాము ఎక్సెప్షన్ వచ్చేటట్టు. ఓకే, సో గ్లోబల్ హ్యాండ్లర్ లో దట్ ఈస్ ద యూజ్. సో మీరు ఇక్కడ ఏదైనా లాగ్ రాయాలనుకుంటే లాగ్ రాసుకోవటం. సో ఇది ఇట్లా రీట్రైయింగ్ దిస్ టైం అని చెప్పేసి మెసేజ్. సో యూ కెన్ జస్ట్ మెన్షన్ హియర్ మెసేజ్ plus error information dot retry count dot to string. సో మనకి ఏంటంటే లాగ్ లో తెలుస్తుంది ఎన్నిసార్లు రీట్రై అయిందని చెప్పేసి. మెయిన్కి వెళ్ళేసి మనం డైరెక్ట్ రన్ చేస్తాం. సో రన్ చేస్తే ఏంటంటే రీట్రైస్ జరిగి దాని తర్వాత మెసేజ్ వచ్చింది. కావాలంటే మనం అవుట్పుట్ ప్యానల్ లో చూసుకుంటే మనకి ఎన్నిసార్లు రీట్రై జరిగింది. ఫస్ట్ రీట్రై 0 అయింది. ఓకే, తర్వాత రీట్రై 2 అయింది, రీట్రై మధ్యలో 1 అయింది. ఓకే, సో ఇది రీట్రైకి వస్తుంది, ఎర్రర్ వస్తుంది, రీట్రైకి వెళ్తుంది, మళ్ళా వెళ్ళి అదే రీట్రై చేస్తుంది. ఇది ఏంటంటే గ్లోబల్ గా హ్యాండిల్ చేయడానికి మనం ఏదన్నా గ్లోబల్ హ్యాండ్లర్ అనేది వాడతాం. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ లో వస్తే how many global handlers we can just keep in the projects. Only one single global handler. ఎందుకు వాడతాం గ్లోబల్ హ్యాండ్లర్? సో to handle the exceptions globally throughout the projects whenever the exception occurred in any workflow throughout the so in whole project. Okay, so no need to handle individually, so we can handle globally. The name itself is saying that global handler, right? Okay, so yeah, next వచ్చేసరికి ఈ గ్లోబల్ హ్యాండ్లర్ తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి రీట్రై స్కోప్. ఓకే, సో రీట్రై స్కోప్ అంటే ఏదన్నా వర్క్ రీట్రై జరుగుతుంది అనుకోండి. ఓకే, ఇక్కడ ట్రై చేయాలి. టైప్ చేయాలి ఇది. సో టైప్ చేసేటప్పుడు ఓకే టైప్ చేయాలి. సో నార్మల్ గా మనం మెయిన్ వర్క్ లో రన్ చేస్తే ఏం జరుగుతుంది, ఇట్ విల్ టైప్. ఓకే, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఎలిమెంట్ అపియర్ కాలేదు. ఓకే, ఈ ఎలిమెంట్ అపియర్ కాలేదు, ఆర్ క్రోమ్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం? క్రోమ్ క్లోజ్ అయిపోయింది, ఏం చేస్తాం? సో ఇట్ విల్ జస్ట్ వెయిట్ అండ్ త్రో ద ఎక్సెప్షన్, రైట్? త్రో ద ఎక్సెప్షన్. సో ఐమ్ జస్ట్ డిక్రీజింగ్ ద టైమ్ అవుట్. నార్మల్ గా ఒక 2 seconds తర్వాత ఇట్లా ఎర్రర్ వచ్చేస్తుంది కదా, అది ఐడెంటిఫై కాకపోతే. సో ఇప్పుడు రీట్రై స్కోప్ అంటే ఏంటంటే, రీట్రై స్కోప్, సో ఇఫ్ యూ వాంట్ రీట్రై ద హోల్ థింగ్, సో హోల్ థింగ్ అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ అన్వర్డ్స్. ఓకే, ఇక్కడ ఈ స్కోప్ లో ఏదైనా మనం ట్రై బ్లాక్ లో ఎట్లా పెడతామో అన్ని యాక్టివిటీస్ తీసుకొచ్చి అలానే ఇది ఈ స్కోప్ లో పెట్టేస్తాం అనమాట. స్కోప్ పెట్టినప్పుడు మనకి ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో అది ఏం చేస్తుంది అంటే, ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే, ఎర్రర్ రాకపోతే నార్మల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ఓకే, చూడండి, లాగ్ మెసేజ్, సో నెక్స్ట్ ప్రాసెస్, ఇక్కడ లాగ్ మెసేజ్, type in Google, done. Okay, log message, going to type search string in Google. Okay, so ఇక్కడ చెప్పండి, ఫస్ట్ లాగ్ మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ మెసేజ్ డిస్ప్లే అయింది, దాని తర్వాత ఈ మెసేజ్ డిస్ప్లే కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎర్రర్ వచ్చేసింది కాబట్టి. దాని తర్వాత ఈ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయిద్దా?
ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఆగిపోయింది కాబట్టి. లెట్ us see. మనకి రీట్రై నంబర్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి రన్ చేస్తే ఎర్రర్ రాగానే ఎర్రర్ కి ముందర ఏం లాగ్స్ వచ్చినాయి, ఎర్రర్ తర్వాత ఏం లాగ్స్ వచ్చినాయి చూద్దాం. చూడండి, ఇది ఓకే స్టార్టింగ్ ది ట్రై చేసింది. ఓకే, గో టు టైప్ సెర్చ్ అనేది, దాని తర్వాత ఎక్సెప్షన్ వచ్చేసరికి సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయి మళ్ళీ ట్రై చేసింది. చూసారు ఇక్కడ అవుట్పుట్ ప్యానల్ లో చూస్తే మీకు తెలిసింది. స్టార్టింగ్ ట్రై చేసింది, నెక్స్ట్ ట్రై చేసింది, దెన్ ఫైనల్ గా ఎర్రర్ వచ్చేసరికి రీట్రై స్కోప్ నుంచి బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చినా గానీ మనకి డిస్ప్లే ఉన్న లాగ్స్ ఏంటి, మనకి డిస్ప్లే ఉన్న లాగ్స్ 2 లాగ్స్ ఉన్నాయి. ఏంటి అయ్యి, లాగిన్ లో టైప్ ఇన్ గూగుల్ డన్ అనేది రాలేదు, ఎర్రర్. ఓకే, లాగ్ మెసేజ్. నెక్స్ట్ ఇది వెదర్ ఇన్ టైప్ ఇన్ గూగుల్ డన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది కూడా వీ డిడ్ంట్ గెట్ ఎనీ లాగ్ కాల్డ్ నెక్స్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడైతే ఎర్రర్ వచ్చిందో అది రీట్రైకి వెళ్ళిపోయింది. ఇక్కడ రీట్రై స్కోప్ ఉంది కదా, మీరేం మెన్షన్ చేయకపోతే చూడండి, రీట్రై స్కోప్ అనేది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. నెంబర్ ఆఫ్ రీట్రైస్, ఎన్నిసార్లు రీట్రై అవ్వాలనేది మనం మెన్షన్ చేస్తాం. సపోజ్ 5 times రీట్రై అవ్వాలి, నంబర్ ఎన్నిసార్లు రీట్రై అవ్వాలి. రీట్రై అంటే చూడండి, ఇప్పుడు ఏదన్నా మీరు బ్యాంక్ వెబ్సైట్ కి లాగిన్ అవుతారు, లాగిన్ అవ్వగానే ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ కొట్టినట్టు అనుకుంటాము, బట్ క్లిక్ చేయగానే లాగిన్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో లాగిన్ ఫెయిల్డ్ అని. సో కరెక్ట్ గానే ఇచ్చాం కదా అని చెప్పేసి మనం సైలెంట్ అయిపోతామా, రాలేదని ఏం చేస్తాం, ఇప్పుడు రీట్రై చేస్తాము. ఓకే, సో అగైన్ మళ్ళా ఏం వేస్తాము, మళ్ళా యూజర్ నేమ్ మన పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ కొడతాం. సో దానికి అటెంప్ట్స్ ఉంటాయి కదా, అటెంప్ట్స్ ట్రై చేయాలనేది. అట్లనే ఇక్కడ కూడా రీట్రై అటెంప్ట్స్. ఓకే, రీట్రై ఎన్నిసార్లు చేయాలనేది మనం మెన్షన్ చేస్తాం అనమాట, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, సో నంబర్ ఆఫ్ రీట్రైస్ 5 times. సో ఊరికే ఎర్రర్ వచ్చిందని వదిలేయకుండా దాన్ని రీట్రై చేయటం అనమాట. సో రీట్రై చేస్తే మళ్ళా ఒక్కసారి వర్క్ అయింది. ఓకే, సో సమ్ టైమ్స్ మీరు డెవలప్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ వింటారు ఏంటంటే, సో ఇది ఒక్కొక్కసారి క్లిక్ చేస్తుంది, సమ్ టైమ్స్ క్లిక్ చేయట్లేదు అంటారు. ఈ బటన్ క్లిక్ చేస్తుంది బట్ ప్రొడక్షన్ లో ఒక్కోసారి క్లిక్ చేయట్లేదు. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ సమ్ టైమ్స్. అలాంటి దానికి మనం రీట్రై పెడతాం, ఎందుకంటే సమ్ టైమ్స్ కాబట్టి రీట్రై ఇన్నిసార్లు రీట్రై చేస్తే ఆ 5 times లో కానీ ఎక్కడో ఏదో ఒక ట్రైలో సెలెక్ట్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు 5 రీట్రైస్ ఇస్తే ఫస్ట్ ట్రైలో ఎర్రర్ వచ్చింది, సెకండ్ ట్రైలో ఎర్రర్ వచ్చింది, థర్డ్ ట్రైలో సక్సెస్ అయింది, మళ్ళీ 4th and 5th రన్ అయిద్దా, రన్ అవ్వదు. సక్సెస్ అయితే రన్ అవ్వదు, సక్సెస్ కాకపోతేనే 5 times రీట్రై చేసేది. అది 5 times అయిపోయిన తర్వాత ఎర్రర్ వచ్చినా కానీ బయటకు వెళ్ళిపోయింది, ఎర్రర్ వస్తే బయటకు వెళ్ళిపోయింది, ఎర్రర్ వచ్చేసింది అని చెప్పింది. 5 times ఎర్రర్ వచ్చినా కానీ రీట్రై చేసేది. ఓకే, సో రీట్రై ఇంటర్వెల్ అంటే దానికి ఒక రీట్రైకి ఇంకో రీట్రైకి మధ్యలో ఎమ్మడినే ట్రై చేయాలా, లేకపోతే కొంచెం సేపు ఆగి ట్రై చేయాలా. సో బేసిక్ గా ఇది ఎక్కడ పడతారంటే చూడండి, ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది అనమాట, సర్వర్ డౌన్ అని వస్తూ ఉండేది. ఓకే, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సర్వర్ నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది అనమాట. ఓకే, సర్వర్ డౌన్, సర్వర్ నాట్ రెస్పాండింగ్. జనరల్ గా ఎక్కడ చూస్తుంటాం మనం సర్వర్ డౌన్ అని, ఎక్కడ చూస్తుంటాం చెప్పండి, సర్వర్ డౌన్ అయింది, సర్వర్ పని చేయట్లేదు అని ఎక్కడ చూస్తూ ఉంటాము, ఎక్కడ నిన్నారా మీరు ఎప్పుడైనా? రియల్ టైంలో నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. అదే సర్వర్ డౌన్ అని ఎక్కడ ఉంటారు మీరు, ఎక్కడ వినలేదా? వినకపోతే వినలేదని చెప్పండి సరే కనీసం. వినలేదు. ఓకే, నార్మల్ గా ఏదన్నా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ట్రాఫిక్ ఎక్కువ అయ్యి అంటే ఆ వెబ్సైట్ సర్వర్ డౌన్ అవుతూ ఉండిద్ది. ఓకే, సో ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు, లేకపోతే ఏదన్నా మీరు జనరల్ గా లోకల్లో రేషన్ కానీ ఏదైనా తీసుకునేప్పుడు రేషన్ వాళ్ళు ఏమంటారు, సర్వర్ డౌన్ లో ఉంది, మళ్ళా రండి అని చెప్తారు. ఓకే, లేకపోతే ఏదన్నా మీ సేవ కానీ ఏదన్నా వెబ్సైట్ ఏదన్నా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, సర్వర్ డౌన్ ఉండింది మళ్ళీ ట్రై చేస్తాను కొంచెంసేపు రండి అంటారు. ఓకే, సో ఇలాగా సర్వర్ డౌన్ అంటే ఆ వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు, ఆ టైంలో మళ్ళీ ట్రై చేస్తే వర్క్ అయ్యిద్ది, అంతే కదా. సో
మీరు ఇంటర్నెట్ ఇష్యూ, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇట్లాంటి టైంలో. సో అప్పుడు వెంటనే ట్రై చేసినా గానీ వేస్టే గదా! వెంటనే ట్రై చేస్తారు. లేతే కొన్ని వెబ్‌సైట్స్ 3 అటెంప్ట్స్ కంప్లీటెడ్. సో ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 10 మినిట్స్. ఓకే. సో 10 మినిట్స్ తర్వాత ట్రై చేయండి. లేతే ఈ స్పెసిఫిక్ టైమ్ తర్వాత ట్రై చేయండి. కనీసం మీరు మొబైల్ లాక్ మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేస్తే ఏమైద్ది? రాంగ్ ఓపెన్ చేస్తే ఏమైద్ది? మల్టిపుల్ టైమ్స్. అదేమనిద్ది? జస్ట్ ట్రై ఆఫ్టర్ 30 సెకండ్స్ 30 మినిట్స్ అనిద్ది కదా! సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చిద్ది. ఇంత టైం తర్వాత ట్రై చెయ్యి. ఎక్కువ అటెంప్ట్స్ రీచ్ అయిపోయిందని చెప్పేసి. మాక్సిమం అటెంప్ట్స్ ఆర్ కంప్లీటెడ్. సో ప్లీజ్ ట్రై ఆఫ్టర్ దీస్ మెనీ సెకండ్స్. అలాగా మనం ఒక రీట్రైకి ఇంకో రీట్రైకి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే. ఒక రీట్రైకి వెంటనే ట్రై చేసినా వేస్టే కదా! ఎర్రర్ వస్తుంది. వెంటనే ట్రై చేసినా ఏం చేసుకోను? జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ ఉంది. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. మీరు ట్రై చేశారు. వెబ్‌సైట్ ఓపెన్ కావట్లేదు. ఓకే. అప్పుడు వెంటనే ట్రై చేసినా అదే ప్రాబ్లమ్ వచ్చిద్ది కదా! అదే కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేస్తే మేబీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! అందుకని 00 హవర్స్, 00 మినిట్స్, సపోజ్ 5 సెకండ్స్ అన్నాం అనుకోండి. 5 సెకండ్స్ తర్వాత ట్రై చేయని చెప్పేసి. ఇప్పుడు 5 సెకండ్స్ అంటే అది స్టాంప్ డబుల్ కోట్స్ వేయకూడదు. ఇలా ఇస్తామన్నమాట. మీకు రీట్రైలో నంబర్ ఆఫ్ రీట్రైస్ 5 అండ్ ఓకే. సో రీట్రై ఇంటర్వెల్ అన్నమాట. ఓకే. ఎర్రర్ వస్తే డైరెక్ట్‌గా వెళ్ళిపోతుందన్నమాట. సపోజ్ ఇప్పుడు రన్ చేస్తే జస్ట్ చూడండి రన్ చేస్తున్నాను. అండ్ లెట్స్ అబ్జర్వ్ ద అవుట్‌పుట్ ప్యానెల్. ఓకే. చూసారా? మళ్ళా ఎర్రర్ వచ్చింది. రీట్రై జరుగుతుంది. ఓకే. రీట్రై ఫస్ట్ ట్రై చేసింది రాలేదు. నెక్స్ట్ ట్రై చేసింది రాలేదు. థర్డ్ టైమ్ ట్రై చేస్తుంది రావట్లేదు. ఓకే. సో ఫిఫ్త్ టైమ్ ట్రై చేసింది. ఓకే. లాస్ట్‌లో 5 సార్లు ట్రై చేసిన తర్వాత చూసారా? అవుట్‌పుట్ ప్యానెల్‌లో 5 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఎర్రర్ వచ్చేసింది. ఓకే. సో అన్ని సార్లు ట్రై చేస్తుంది. సపోజ్ ఎన్ని సార్లు ట్రై చేసింది ఏంటి మొత్తం మీకు ఒక లాగ్ కావాలన్నప్పుడు మీరేం చేస్తారంటే ఒక అసైన్ ఆపరేటర్ పెట్టుకొని ఒక రీట్రై కౌంట్ పెట్టుకొని సో దీన్ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయండి. ఇంటిజర్‌గా సో దట్ యూ కెన్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. సో రీట్రై కౌంట్ వచ్చేసరికి 0 పెట్టేసి సో రీట్రై కౌంట్ ఈక్వల్ టు రీట్రై కౌంట్ ప్లస్ 1. సో రీట్రై కౌంట్ ఈక్వల్ టు రీట్రై కౌంట్ ప్లస్ 1. ఓకే. అప్పుడు లాగ్ మెసేజ్ రీట్రైయింగ్ రీట్రై కౌంట్ డాట్ టు స్ట్రింగ్ ప్లస్ అవుట్ ఆఫ్ సో 5 కదా! సో అవుట్ ఆఫ్ 5 అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తుందంటే రీట్రై అయ్యేటప్పుడల్లా ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద కౌంట్ సో దట్ విల్ జస్ట్ మానిటర్ చూడండి రీట్రైయింగ్ 0 అవుట్ ఆఫ్ 5 అని వచ్చింది. సో రీట్రైయింగ్ 1 అవుట్ ఆఫ్ 5 వచ్చింది కదా! సో మనకి లాగ్స్ లోనే మనకు తెలిసిపోతుంది. ఈ లాగ్స్ మనం ఆర్కెస్ట్రేటర్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకే. ఆర్కెస్ట్రేటర్ లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. సో ఎన్నిసార్లు రీట్రై అవుతుంది. సో యూ కెన్ షో టు ద క్లయింట్ ఆల్సో. సో దీస్ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రీట్రైయింగ్ టు కనెక్ట్. సమ్ టైమ్స్ ఏంటంటే మాక్సిమం డేటాబేస్ కనెక్షన్స్ డేటాబేస్‌తో లింక్ అయినప్పుడు లేతే కొన్ని వెబ్‌సైట్స్ చూసాను. సో ఆ వెబ్‌సైట్స్ కూడా ట్రై చేసేటప్పుడు ఇష్యూ వస్తదన్నమాట. నెక్స్ట్ ఇదే మధ్యలో ఒకసారి ఓపెన్ చేద్దాం గూగుల్‌ని. రన్ అయ్యేటప్పుడు కొన్ని రీట్రైస్ తర్వాత ఎర్రర్ వస్తుంది కదా! అయిపోయిన తర్వాత మొత్తం నేను మధ్యలో ఒకసారి గూగుల్‌ని ఓపెన్ చేస్తే ఓకే. చూడండి సెకండ్ రీట్రై సక్సెస్ అయిపోయింది. చూసారా? సో మధ్యలో అవైలబుల్‌లోకి వచ్చేసింది. సైట్ అవైలబుల్‌లోకి వచ్చేసింది. సో ఫస్ట్ రీట్రై, సెకండ్ రీట్రై అండ్ దెన్ ఇట్ ఈస్ టైపింగ్. సో ఈ 2 వచ్చేసాయి. టైపింగ్ ఈస్ డన్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈస్ స్మూత్‌గా వర్క్ అయిందన్నమాట. అలాగా మధ్యలో ఏదన్నా అవైలబుల్‌లో వచ్చేసిందంటే సైట్ వెంటనే టైప్ చేసేసి వితౌట్ ఎర్రర్స్ సో 5 టైమ్స్ రీట్రై మధ్యలోనే వచ్చేసింది మనకి. లెట్ us చెక్ అగైన్. ఓకే.
దీంట్లో ఇప్పుడు నేను బ్యాక్ అంటున్నాను. సో బ్యాక్ అవ్వగానే 5 టైమ్స్ చూసారా? 0, 1, 2, 3 నెక్స్ట్ వెంటనే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ రీట్రైకి వెళ్ళలేదు. ఓకే. సో దిస్ ఇస్ వన్ వే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ ఇట్లా కండిషన్ ఉందన్నమాట. కండిషన్‌లో మీరు డైరెక్ట్‌గా ఏదైతే బూలియన్ రిటర్న్ చేస్తుందో ఆ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి బూలియన్ రిటర్న్ చేస్తుంది. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. దీనికి వేరియబుల్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, సపోజ్ ఇది ఉందా రీట్రై అన్నట్టు సంథింగ్. ఓకే. ట్రై. సో దీనికి మళ్ళా మనం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ పెట్టేసి ఓకే. సో ఇఫ్ కండిషన్ రాసుకొని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా చేసుకోవచ్చు అండ్ ఆల్సో నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రాసెస్. దట్స్ ఇట్. సో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ బేసిక్ గా ఆ ఎలిమెంట్ అపియర్ అయితే ఆ ఎలిమెంట్ అపియర్ అయితే ఏం చెప్తుంది? జస్ట్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్. ఆ ఎలిమెంట్ అపియర్ అయితే అవుట్ సైడ్ వచ్చేసి ఏం చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో 30 సెకండ్స్ వెయిట్ చేసింది కదా, దానికోసం అది వెయిట్ చేసింది 30 సెకండ్స్. ఓకే. సో ఎలిమెంట్ ఇప్పుడు ఎక్కడ రాస్తాం మనం? రీట్రై అవుతుంది. బట్ రీట్రై అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ పాపప్ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే లాగిన్ చేయగానే లోపల హోమ్ పేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది. ఓకే. సో ఆ లోడ్ అవడానికి టైం పట్టేది ఇది రాస్తాం అన్నమాట. సో ఏదైతే ఎలిమెంట్ ఉందో హోమ్ పేజ్ లో దాన్ని ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా అది వర్క్ అవుతుంది. ఇది అబౌట్ ద రీట్రై అండ్ గ్లోబల్ హ్యాండ్లర్. సో దాంతో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో? అర్థమైందా మొత్తం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? నిన్న క్లాసు, ఎస్టర్డేస్ క్లాస్, టుడేస్ క్లాస్ అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిప్. ఓకే. ఓకే, ఇక్కడ చూస్తే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఇవి కొన్ని ఉంటాయి అనమాట. లాగ్ మెసేజెస్, యానోటేషన్స్ అని చెప్పేసి. యానోటేషన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇది ఉంది అనుకోండి. సో దీని మొత్తంలో ఏం జరుగుతుంది అనేది మనం మెన్షన్ ఒక బ్లాక్ కి. సో మీరు యూ కెన్ జస్ట్ సింప్లీ గివ్ ద యానోటేషన్స్. రైట్ క్లిక్ ఆన్ ద యాక్టివిటీ అండ్ యానోటేషన్స్ లో యాడ్ యానోటేషన్స్ రాసుకోండి. ఓకే. సో బై సీయింగ్ దిస్ అంటే పైన చూడంగానే మనకి లోపల ఏం జరుగుతుందో అర్థమయ్యే టెక్స్ట్ సమ్మరీ అన్నమాట. సో ఒక బుక్ మీద సమ్మరీ ఎట్లా రాస్తాం? ఒక బుక్ మీద టైటిల్ రాస్తాం. సో ఆ బుక్ లోపలికి వెళ్లకుండానే మనకి సో బుక్ లోపల ఏం ఉండబోతుంది సమ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ వస్తుంది కదా. సో దాంట్లో మనం ఇట్లా టైటిల్ రాస్తాము. టైటిల్ వేరు అండ్ సమ్మరీ కొంచెం. సో అది ఇవ్వటము, మళ్ళీ టైటిల్ ఇవ్వటం. మీకు టైటిల్ కూడా మీరు డిస్ప్లే నేమ్ గూగుల్ ఇది ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ప్రాపర్ గా టైటిల్స్ ఇవ్వాలి, ప్రాపర్ గా టైటిల్ నేమ్. సో ఇది కూడా ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కాకుండా ఎలిమెంట్ ఎగ్జిస్ట్. సో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఆఫ్ విచ్ వన్ ఏముందనేది బాక్స్. టైటిల్స్ ఇవ్వటం అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ అనోటేషన్స్ ఇవ్వటం అనేది, అనోటేషన్స్ ప్రతి దానికి అవసరం లేదు, బట్ సెట్ కి ఒక సెట్ కి సో ఓకే సీక్వెన్స్ కానీ ఇట్లా ఇచ్చుకుంటే మాక్సిమం ఇవ్వాలి అన్నిటికీ. బట్ సో ప్రతి యాక్టివిటీకి వద్దు.
ఓకే. ఏ గ్రూప్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, దీనికి ఇవ్వటం యానటేషన్స్ అట్లా. ఓకే, అలా ఇస్తే ఏంటంటే సో ఆ లోపల ఏం జరుగుతుంది, సో ఎక్స్పాండ్ చేయకుండానే దే కెన్ మానిటర్. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసినప్పుడు కానీ లేకపోతే మనం చూసినప్పుడు కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ కమెంట్స్ వచ్చేసరికి కమెంట్స్ కూడా కొంతమంది యాక్టివిటీ కాల్ కమెంట్ డ్రాగ్ చేసి ఇక్కడ ఏం జరగబోతుంది అని చెప్పేసి మీరు రాస్తారు, ఒక నోట్స్ అనమాట. సో ఇక్కడ నుంచి సో దిస్ ప్రాసెస్ విల్ షో యూ హౌ టు retry the process if any exception ఓకే. సో దాంట్లో మనకి ఈ టెక్స్ట్ లో అర్థమైపోయింది ఇది ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు, కమెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, కమెంట్ అవుట్ అంటే తెలుసు కదా, కమెంట్ అవుట్ అంటే ఇది ఒక ఇగ్నోర్డ్ బ్లాక్. సో దీంట్లో ఏదైతే మీరు డ్రాగ్ చేస్తారో అది ఎగ్జిక్యూట్ కాదు, కమెంట్ అవుట్ డిజేబుల్ చేస్తాం కదా, అది కమెంట్ అవుట్. కమెంట్ అవుట్ డిఫరెంట్ ఉన్నాడు. కమెంట్ అవుట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ కాదు, రెండు ఎగ్జిక్యూట్ కావు. బట్ కమెంట్ అవుట్ ఈస్ అ బ్లాక్ వేర్ యూ కెన్ జస్ట్ డ్రాగ్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ యూ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఓకే ఆన్ దట్ పర్టికులర్ టైం. కమెంట్ వచ్చేసరికి జస్ట్ ఇట్ విల్ టెల్ అబౌట్ ద సింటాక్స్. సో ఇక్కడ ఏం జరగబోతుంది ఈ ప్రాసెస్ లో అంటే అది రాస్తాం, తర్వాత ఇంకో కమెంట్ అవుట్ చేసి ఇక్కడ కంప్లీట్ అయిందని చెప్పేసి. జస్ట్ ఇది అర్థం చేసుకుని లాగ్ కూడా కాదు, ఇది లాగ్ అవుట్పుట్ లో కూడా రాదనమాట. జస్ట్ ఏంటంటే బై సీయింగ్ ద కోడ్ మీరు అర్థం చేసుకోవడానికి. సో మీరు కానీ తర్వాత సపోజ్ ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నారు, ఓకే. సో కమెంట్ అవుట్స్, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, అనోటేషన్స్, డిస్ప్లే నేమ్స్ అన్ని రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే రేపు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రివ్యూ ఉంటుంది, డెవలప్మెంట్ చేసిన తర్వాత కోడ్ రివ్యూలో ఫెయిల్ అవుతుంది. ప్రాపర్ గా మనం అనోటేషన్స్ కానీ డిస్ప్లే నేమ్స్ కానీ చేయకపోతే వాళ్ళు జస్ట్ రిజెక్ట్ చేస్తారు అన్నమాట. సో మీ ప్రాపర్ గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వలేదని. అది ఒకటి కాకుండా మీరు ఒక 10 ఆఫ్టర్ 6 మీ ప్రాజెక్ట్ అయిపోయింది, మీరు వేరే ప్రాజెక్ట్ లోకి వెళ్ళారు, దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లోకి వెళ్ళారు, అట్లాగా 5 ప్రాజెక్ట్స్ మూవ్ అయ్యారు. తర్వాత మళ్ళా పాత ప్రాజెక్ట్ ఏదో 6 months బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ కి వెళ్ళి ఏదో మోడిఫికేషన్ చేయాలి. అప్పుడు వెళ్ళినప్పుడు మీకు గుర్తుండడానికి కూడా మీరు ఈ అనోటేషన్స్ రాయడం వల్ల మీకు ఏంటంటే ఓహో ఈ బ్లాక్ లో ఇది జరుగుతుందా అని చెప్పేసి. అలా కాకుండా ఇంకో యూజ్ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేశారు, కేటీ ఇచ్చేసి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేసి మీరు కంపెనీ నుంచి లెఫ్ట్ అయిపోయి ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి అర్థం అవ్వాలా కానీ వాళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా మీరు అనోటేషన్స్ రాయాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద అనోటేషన్స్ అండ్ కమెంట్స్. లాగ్ మెసేజెస్ అంటారా, లాగ్ మెసేజెస్ రైట్ లైన్ వచ్చేసరికి జస్ట్ సింగిల్ దేర్ ఇస్ నో లాగ్ లెవెల్ హియర్. వెల్కమ్ అంటున్నాను. సో లాగ్ మెసేజ్ లో ఏం చేస్తామంటే యూ హ్యావ్ మల్టిపుల్ లెవెల్స్. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారో అక్కడ ఇలాగ లాగ్ లెవెల్స్ ఉన్నాయి. సో లాగ్ లెవెల్స్ బట్టి మీరు ట్రేస్ చేసుకోవచ్చు. ఎర్రర్స్ చూసాం కదా మనం, ఎర్రర్ అనేది లాగ్ లెవెల్ ఎప్పుడు రాస్తాము, సో క్యాష్ బ్లాక్ లో మనం రాసాము ఎర్రర్ అనే లాగ్. ఇన్ఫో అనేది కామన్ రాస్తాము. ఇన్ఫో అనేది బేసిక్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇన్ఫో అనేది రాసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ కంప్లీట్ అయిపోయింది, ఓకే. అండ్ ఫర్ ఈచ్ రోలో ఎన్నో రోలో ఉంది, ఓకే. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీ ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు గంట సేపు రన్ అవుతుంది అనుకోండి, ఈ ప్రాజెక్ట్ అంతా గంట సేపు ఫస్ట్ లాగ్ తర్వాత గంట తర్వాత ఈ లాగ్ వచ్చింది అనుకోండి, అయిపోయింది, ఇది స్టార్ట్ అయిపోయింది, ఇది ఎండ్ అయిపోయింది అని మధ్యలో ఏం జరుగుతుందో మీకు అసలు అర్థం కావట్లేదు. ఓకే, ఎక్కడుందో ప్రాసెస్, అసలు సైలెంట్ అయిపోయిందా, ఏమైంది అర్థం కాదు. అదే లాగ్స్ రాస్తే క్లియర్ గా చూసుకోవచ్చు, ఓకే ఇక్కడ దాకా వచ్చిందా, ఓకే దీంట్లో వాల్యూ ఇది వచ్చిందా, ఈ వేరియబుల్ ఈ వాల్యూ ఉందా అని మొత్తం తెలుసుకోవచ్చు. లాగ్స్ అనేది ఖచ్చితంగా మీరు రాయండి, లాగ్స్ రాయాలి, ఎందుకంటే సుధీర్ ఇప్పుడు నాకు వచ్చిన హలో ఎస్ సార్ చెప్పండి. ఇప్పుడు లాగ్ మెసేజెస్ లో ఎర్రర్ అలాగే 2-3 డిఫరెంట్స్ ఉన్నాయి కదా,
ఇన్ఫో ట్రేస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రైస్ అవి వాటి డిఫరెన్స్ ఏంటి సుధీర్? ఎర్రర్ ట్రేస్ అంటే మనం ట్రేస్ చేయడానికి, ట్రేస్ అంటే ఇట్స్ లైక్ యా, సో ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్, ట్రేస్ ఇన్ఫర్మేషన్ లిటిల్ బిట్ సేమ్. ట్రేస్ అంటే మనం ట్రేస్ చేస్తాం కదా ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పేసి, ట్రేస్ అనేది ఓకే ట్రేస్ లో ఉంటది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి యా ఇవన్నీ ఆపేద్దాం. ఓకే, సో వాళ్ళు ఫెసిలిటీ ఇచ్చారు. ఓకే, సో ప్రతిదీ వాళ్ళు కలర్ చేంజ్ చేసి ఆ సపరేట్ సెషన్ లో ఇచ్చేస్తారు అంతే. దిస్ ఇస్ ట్రేస్ అని చెప్పేసి అంతవరకే మనం రాసుకోవాలి ఆ లాగ్స్ అనేది. ఓకే, సో ఎర్రర్ లాగ్ రాసినంత మాత్రాన ఎర్రర్ రాదు. ఓకే, వార్నింగ్ రాసినంత మాత్రాన వార్నింగ్ రాదు. డెవలపరే ఇదిగో ఇది వార్నింగ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసి వార్నింగ్ లాగ్ రాస్తాం. ఓకే, ఇన్ఫో కూడా ఇది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ దాకా వచ్చింది, this part is completed. So typing in the Google Drive is done. Okay, retrying the scope. ఇది ఇన్ఫర్మేషన్ రాస్తాం. సో వార్నింగ్ ఏంటంటే, సో వార్నింగ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో కొన్ని వర్క్ అవుతున్నాయి బట్ దట్ ఇస్ నాట్ ఏ బెస్ట్ వే. ఓకే, సో అప్పుడు వార్నింగ్ ఇస్తాం వాళ్ళకి. సో అది ఎర్రర్ కాదు బట్ వార్నింగ్. సో మీరు జస్ట్ ట్రై టు డోంట్ హార్డ్ కోడ్ ద వాల్యూస్. ఓకే, ఇలాగా బట్ వర్క్ అవుతుంది. అలాంటప్పుడు మనం వార్నింగ్ మనం రాస్తున్నాం. ఓకే, వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన అదేమి ఆటోమేటిక్ కాదు. సో దే గేవ్ ద ఫెసిలిటీ టు వార్న్ ద ఓకే అవుట్పుట్. అంటే ఎవరైతే ఈ లాగ్స్ చూస్తారో వాళ్ళకి చెప్పడం అన్నమాట, ఇది వార్నింగ్ మాత్రమే, ఈ ఫోల్డర్ క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం బట్ ట్రై టు క్రియేట్ ఎ ఫోల్డర్ ఇట్లాగా. సో వార్నింగ్ మాత్రమే, ఇది ఎర్రర్ కాదు. అంటే బేసిక్ ఏంటంటే ఇట్లా అంత ఎమర్జెన్సీ కాదు అన్నట్టు. ఓకే, బట్ సో డూ దిస్ వన్. ఎర్రర్స్ అంటే ఖచ్చితంగా రెడ్ మార్క్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇవన్నీ సపరేట్ చేశారు కలర్స్ తో అండ్ డిఫరెంట్ కేటగిరీస్ తో సపరేట్ చేస్తున్నారు అనమాట. సో దట్ మనం ఎప్పుడైతే ఇవన్నీ రాసుకుంటామో ఎర్రర్స్ అవన్నీ, అప్పుడు సో ఇవన్నీ ఎర్రర్స్ బ్లాక్ లో చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆర్కెస్ట్రేటర్ లో కూడా మనం ఎర్రర్స్ ని ట్రేస్ చేయొచ్చు సపరేట్ గా. ఓకే, వార్నింగ్స్ ని ట్రేస్ చేయొచ్చు. అట్లా కాదు మొత్తం కావాలన్నప్పుడు ట్రేస్ అని పెడితే ట్రేస్ అంటే మొత్తం వచ్చేస్తాయి. అరే మొత్తం ఈ ట్రేస్ అనేది మనం ఇక్కడ వచ్చింది కదా, చూసుకుంటే మనం రైట్ లైన్ లోది ఎక్కడికి వచ్చింది, రైట్ లైన్ లోది ఫస్ట్ వెల్కమ్ ఎక్కడ వచ్చింది, అది రైట్ లైన్ లో ఉంది అంతేనా, ట్రేస్ లోకి వచ్చింది. సో నార్మల్ ట్రేస్ ఇది కానీ రెండు ఇది ట్రేస్ లోకి వచ్చింది అనమాట. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించింది వెల్కమ్ ఎక్కడ వచ్చింది, ట్రేస్ కి దానికి డిఫరెన్స్ ఏంటండి? ఫేటల్ అంటే ఫేటల్ అంటే మీ వాయిస్ కట్ అయింది సార్. ఫేటల్ అంటే ఇదండి. ఓకే, డేంజర్ అండి. ఓకే, సో అందుకని ఫేటల్ ఎర్రర్ అని చెప్పేసి చేస్తారు. ఓకే, ఫేటల్ ఎర్రర్ ఇట్లా ఇవ్వలే. ఓకే, ఫేటల్ ఎర్రర్ వెల్కమ్ టు ఫేటల్ ఉంది కదా, డేంజర్ అన్నట్టు అనమాట. దానికి ఒక్కొక్క ప్రయారిటీ. సపోజ్ ఎర్రర్స్ అంటే ఎర్రర్ ఉంది, సో ఫోల్డర్ నాట్ ఎగ్జిస్టెడ్, ఫైల్ నాట్ ఎగ్జిస్టెడ్, నిన్న ఈ రోజు చెప్పుకునే అని ఎర్రర్స్ అనమాట. ఓకే, అప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఎర్రర్స్ ని స్మూత్ గా రాస్తున్నాం. లాగ్ లో ఎర్రర్ లెవెల్ పెట్టుకొని కింద రాస్తున్నాం వచ్చిన ఇన్ఫర్మేషన్. అప్పుడు మనకి అవుట్పుట్ లో వచ్చేటప్పుడు రెడ్ మార్క్ లో ఎర్రర్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది అది. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ లో ఇన్ఫో పెట్టినా కూడా అవుట్పుట్ లో అన్ని డిస్ప్లే అవుతాయా, ఎర్రర్ ఫేటల్ అవన్నీ డిస్ప్లే అవుతాయా? కాదు సార్, ఇప్పుడు లాగ్ లోనే ఇక్కడే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇన్ఫో పెడితే ఇన్ఫోలో డిస్ప్లే అయింది, చూసారా ఇక్కడ చూడండి. ఇన్ఫో పెడితే ఏమొచ్చింది, ఫస్ట్ ఇన్ఫో పెడితే ఇక్కడ డిస్ప్లే అయింది, ఎర్రర్ లో డిస్ప్లే కాలేదు. ఇది చూడండి ఇక్కడ మనకు చూస్తే వెల్కమ్ ఇన్ఫో టెక్స్ట్. ఓకే, ఆ టెక్స్ట్ ఏ బ్లాక్ లో డిస్ప్లే అయింది మనకి, ఎర్రర్ లోనా వార్నింగ్ లోనా? సార్ ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఈ ఇన్ఫో అనేది ఇన్ఫోలో ఉన్న మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అయింది, ఏ బ్లాక్ లో డిస్ప్లే అయింది? అర్థం కావట్లేదు కదా. ఓకే, ఈ స్విచెస్ అనమాట, ఇవి స్విచెస్. ఓకే, స్విచెస్ అంటే ఈ స్విచ్ ఇది 4 ఉన్నాయి అంటున్నారు. ట్రేస్ ఆఫ్ చేస్తే ట్రేస్లు రావు దీంట్లో. ఓకే, ఇన్ఫో ఆపేస్తే ఇన్ఫోలు రావు. ఓకే, వార్నింగ్స్ ఆపేస్తే వార్నింగ్స్ రావు, ఎర్రర్స్ ఆపేస్తే ఎర్రర్స్ రావు. ఓకే, ఏదైతే కావాలో అది క్లిక్ చేసుకుంటాం అనమాట. ఓకే,
క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్ఫోలో ఉన్నాయి. ఇన్ఫోలో వెల్కమ్ ఇన్ఫో అని వచ్చింది. సో ఇన్ఫోలో ఉంది. ఇక్కడ ఇన్ఫో సెలెక్ట్ చేసినప్పుడు ఇది వార్నింగ్ లో వచ్చిందా, ఎర్రర్ లో వచ్చిందా? అర్థం కాలేదు. ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ఫో పెడతాము. సో ఇక్కడ ఇన్ఫోలో వచ్చినా కూడా రిమైనింగ్ కూడా చూసుకోవచ్చా దానికి సంబంధించింది అట్లా ఉంటుందా? రిమైనింగ్ అంటే అర్థం కావట్లేదు. ఈ లాగ్ ఇప్పుడు లాగ్ లో 5 ఉన్నాయి కదా, ట్రేస్ ఎర్రర్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగ్ మెసేజ్ అనేది ఇన్ఫోలో పెట్టాము. ఇన్ఫోలో వెల్కమ్ ఇన్ఫో అని పెట్టాము. సో ఇక్కడ మనం చూసుకునేటప్పుడు అది ఇన్ఫోలోనే కనిపిస్తుందా, మళ్ళీ ఇంకా ఎర్రర్ అట్లాంటిది ఏమన్నా? అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని స్విచ్ ఆన్ చేస్తే అది కూడా డిస్ప్లే అవుతుందా అక్కడ? సార్, ఆ లాగ్ మెసేజ్ ఇన్ఫోలోనే కనిపిస్తుంది. ఈ లాగ్ మెసేజ్ ఏదైతే ఉందో మనం అది ఇన్ఫోలోనే కనిపిస్తుంది, వేరే దాంట్లో కనిపించదు. ఓకే ఫైన్. ఓకే. సో అదే ఇక్కడ ఇన్ఫో పెడితే ఇన్ఫోలో కనిపిస్తాయి, వార్నింగ్ పెడితే వార్నింగ్ లో కనిపిస్తాయి, ఎర్రర్ పెడితే ఎర్రర్ లో కనిపిస్తాయి. ఓకే. అంటే స్పెసిఫిక్ గా దేనికి ఏ టైం, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఏం పెట్టాలనేది కొంచెం అది కొద్దిగా క్లారిటీ ఎర్రర్ టైప్ చేయాలన్నప్పుడు మనం ఎక్సెప్షన్ త్రో చేసాం కదా నిన్న. క్యాచ్ బ్లాక్ లో లాగ్ రాసాము. క్యాచ్ బ్లాక్ లో లాగ్ రాసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ లాగ్ లెవెల్ పెట్టుకొని అక్కడ ఎర్రర్ అని టైప్ చేస్తాం అనమాట. సో ఈ ఫైల్ నాట్ ఎగ్జిస్టెడ్. ఓకే, డెస్క్టాప్ మీద ఒక ఫైల్ తీసుకున్నాం కదా మనం. ఫైల్ తీసుకుని ఆ ఫైల్ లేకుండా చేసి నిన్న లాస్ట్ క్లాస్ లో మనం ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఇఫ్ కండిషన్ లో ఇఫ్ దిస్ ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ దెన్ ఎల్స్ కండిషన్ లో ఓకే ఏం రాసాం మనం, లాగ్ మెసేజ్ రాసి ఎర్రర్ అని పెట్టాం. ఓకే, అప్పుడు ఎర్రర్ అనేది ఎప్పుడు రాస్తాం మనం? ఎర్రర్ ని ఇంటిమేట్ చేయాలి, యూజర్ కి ఇంటిమేట్ చేయాలి. సో ఓకే, బ్రౌజర్ ఓపెన్ అవ్వట్లేదు, లేకపోతే ఈ ఫైల్ లేదు, లేకపోతే మీరు వచ్చిన వాల్యూస్ లో ప్రాపర్ గా లేదు. సో ఇప్పుడు ఎర్రర్ అంటే మనం ఎర్రర్ ఫోర్స్ఫుల్ గా త్రో చేస్తున్నాం అనమాట, ఫోర్స్ఫుల్ గా చెప్తున్నాం ఎర్రర్ అనేది. ఇది లాగ్ మాత్రమే. ఇప్పుడు ఎర్రర్ అని అనుకోండి, ఇది రన్ చేస్తే ఎర్రర్ లోనే వస్తుంది, ఇంక ఇన్ఫోలో ఏ వీటిలో రాదు. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ లో వచ్చిందా? సో ఇన్ఫోలో ట్రేస్ ఇవి రెండు మొత్తం ఆపేస్తే ఎర్రర్లు ఏమున్నాయి? ఒకటి ఉంది, వార్నింగ్స్ లేవు కదా, వార్నింగ్స్ మనం పెట్టలేదు కదా దీంట్లో. ఇక్కడ ఎర్రర్స్ ఆపేస్తే ఎర్రర్స్ ఇన్ఫోలో ఏమొచ్చింది? స్టార్ట్ ఎండ్ అనేది ఈ రెండు నార్మల్ గా వస్తాయి. సో ట్రేస్ లో ఏమొచ్చింది? స్టార్టింగ్ నావిగేటింగ్ టు ద సో స్టార్ట్ ఫర్ ద ఫైల్ దిస్ వన్ వచ్చింది. నార్మల్ గా మనం రాసింది ఎక్కడ వచ్చింది? ఎర్రర్ లో వచ్చిందా, ఇన్ఫోలో వచ్చిందా, వార్నింగ్ లో వచ్చిందా? ఎర్రర్లోనే వచ్చింది. సో ఈ ఎర్రర్ ఎప్పుడు రాస్తామంటే మనం ఎర్రర్స్ ఏదైనా త్రో చేయాలన్నప్పుడు ఎర్రర్స్ రాస్తాం. సో ఎర్రర్స్ త్రో చేసేటప్పుడు మనం ఈ ఎర్రర్ ఈ లాగ్ మెసేజ్ లో ఎర్రర్ అని రాసిన ఎర్రర్ ని మీరు డిస్ప్లే చేస్తున్నారు, రాస్తున్నారు, రెడ్ మార్క్ లో రాస్తున్నారు. ఒక బోర్డు ఇచ్చి మీకు ఇదిగో ఇంపార్టెంట్ ఇవన్నీ రెడ్ మార్కర్ తో రాయి అని చెప్తున్నాను. ఓకే, సో మీరు ఒక బోర్డు ఇచ్చి సో మార్కర్ లో సో రెడ్ మార్కర్ తో రాయండి, ఓకే, ఆరెంజ్ కలర్ మార్కర్ తో రాయండి ఎవరైతే వార్నింగ్ ఉందో. ఓకే, దే హ్యావ్ టు పే. సపోజ్ అమౌంట్ పే చేయాలనుకోండి. ఓకే, సో డ్యూ అమౌంట్ పే చేయాలి, ఫీజు పే చేయాలి కాలేజ్ లో. సో కాలేజ్ బోర్డు ఉంటది కదా, నోటీస్ బోర్డులో ఆల్రెడీ పే చేసిన వాళ్ళందరికీ పూర్తిగా రాస్తున్నారు వరుసగా. సో యూ పెయిడ్ అని చెప్పేసి, ఓకే, దిస్ పర్సన్ పెయిడ్ అమౌంట్ దిస్ మచ్ అని చెప్పేసి. ఎవరైతే దగ్గరలో వాళ్ళ డ్యూ డేట్ దగ్గరలో ఉంది, ఒక 2 days లో ఉంది, 3 days లో ఉంది, అది నాట్ ఎమర్జెన్సీ. ఓకే, 2 days లో ఉంది, వాళ్ళే వార్నింగ్ రాస్తున్నారు అనమాట. ఓకే, ఆరెంజ్ కలర్ లో రాస్తున్నారు. సో దట్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఇమీడియట్లీ, సో దే హ్యావ్ టు పే. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఆ తర్వాత రెడ్ కలర్ లో ఏంటంటే వాళ్ళు క్రాస్ అయిపోయారు, మొన్న కట్టాల్సింది ఇంకా కట్టలేదు. ఓకే, అవి రెడ్ మార్కర్ తో రాయమని చెప్తున్నాం బోర్డులో. ఓకేనా? సో ఇది సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు రైట్ లాగ్స్. అర్థమైందా? స్టిల్ హ్యావింగ్ ద సమ్ డౌట్? ఓకే, గాట్ ఇట్, అర్థమైంది. ఇది ఒకసారి రీట్రైలో మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళండి. రీట్రై ఇంతకుముందు చెప్పారు కదా, ఇది 1 2 3 4 5 జనరేట్ అవుతున్నాయి. అప్పుడు మనం ఏదైతే క్రోమ్ ఓపెన్ చేయగానే 1 2 అనే అంటే రిమైనింగ్ అనేది ఓపెన్ కాలేదు. అది ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అర్థం కాదు.
యా ఇది వచ్చేసరికి రీట్రై ఎన్నిసార్లు రీట్రై అవ్వాలనేది మనం చెప్తాం సార్. ఇక్కడ రాస్తాం. సో 5 times 10 times అనేది రాస్తాం రీట్రై. సో ఇది మన రిక్వైర్మెంట్. సో ఎన్ని టైమ్స్ రీట్రై చేయాలనేది. సపోజ్ ఒక వెబ్ అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలి, బ్యాంక్ లాగిన్ ఇచ్చారు. సో రీట్రై 10 times పెట్టడానికి లేదు. ఎందుకంటే బ్యాంక్ రీట్రై 3 times లాగిన్ ట్రై చేయగానే లాక్ అయిపోయింది అనుకోండి. సో ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేసేది. అప్పుడు మనం ఏం చేస్తాము, సో 3 times రీట్రై, దాని తర్వాత బియాండ్ కి వెళ్ళిపోతే లాక్ అయిపోయింది. అందుకని మనం అది రాయం. ఓకే. సో అండ్ ఆల్సో రీట్రైకి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి. దిస్ ఇస్ 00 hours 00 minutes 00 seconds. ఓకే. ఒక రీట్రైకి ఇంకో రీట్రై కంటే ఒక రీట్రైకి ఇంకో రీట్రైకి ఎంత టైం గ్యాప్ ఉండాలి. సపోజ్ ఇక్కడ 10 seconds ఇచ్చా అనుకోండి, 10 seconds వెయిట్ చేసి దాని తర్వాత రీట్రై చేసి దాని తర్వాత ఈ బ్లాక్ ఉంది కదా, ఏదైతే బ్లాక్ రీట్రైలో ఉన్న బ్లాక్, ఇది మొత్తం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ ఈ బ్లాక్ లో కండిషన్ కాకుండా పైన బ్లాక్ లో ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఎర్రర్ వస్తే 10 seconds ఎక్కడైతే మనం 10 seconds ఇచ్చా 10 seconds వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ బ్లాక్ లో ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం రన్ ఒకసారి చేస్తే స్టెప్ ఇన్ టు పెట్టండి కొంచెం, అంటే 5 seconds అట్లా పెట్టి. యా ఓకే సార్. ఇది ఫస్ట్ టైం రీట్రై వెళ్తుంది. ఓకే. సో లాగ్ రాసింది కదా మనకి. సో ఇది బేసిక్ గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. లాగౌట్ లో మనకి లాగ్స్ ఉన్నాయి కదా, ఇది తీసేస్తాను. లాగౌట్ కాలింగ్ అయిపోయింది అందుకని. ఓకే. ఇప్పుడు లాగౌట్ లోనా మనం రాసింది. ఓకే. లాగౌట్ లో రీట్రై ఉంది, లాగౌట్ లో లాగిన్ లో నావిగేషన్ లో ఉంది. నావిగేషన్ ఉంది. లాగిన్ లో వచ్చేసరికి రీట్రై కౌంట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. లాగిన్. ఇప్పుడు అవుట్పుట్ ప్యానల్ చూస్తూ ఉండండి మీరు. అవుట్పుట్ ప్యానల్ ఏం జరుగుతుంది అనేది దీని ముందలే రాసుంటాయి ఇవన్నీ అంతే. యా. సో స్టెప్ ఇంటూ రీట్రైయింగ్. రీట్రైయింగ్ అని వచ్చిందా, రీట్రైయింగ్ 0 of 5 అని, తర్వాత ఇంక్రిమెంట్ అయిందా రీట్రై కౌంట్. సో తర్వాత దాని తర్వాత లాగ్ వచ్చిందా. సో హియర్ ఇట్ ఈస్ టేకింగ్ 20 seconds. ఎర్రర్ వచ్చిందా. ఎర్రర్ వచ్చినప్పుడు దేనికి వెళ్ళింది మళ్ళా ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు దీని తర్వాత ఉన్న దీన్ని రన్ చేయలేదు. ఎర్రర్ వచ్చింది, బ్లాక్ ఎర్రర్ వచ్చింది. బయటికి వెళ్ళకుండా ఇక్కడ 10 seconds వెయిట్ చేస్తుంది. చూడండి టైం 10 seconds వెయిట్ చేస్తుంది. 10 seconds వెయిట్ చేసి ఇప్పుడు 43 అయింది కదా, మళ్ళా వచ్చింది చూసారా. ఇప్పుడు దీంట్లో మనకి చూసుకుంటే దీనికి డిఫరెన్స్ ఎంత చూడండి. సో 10 seconds ఉందా డిఫరెన్స్, 10 seconds. మళ్ళా వెయిట్ చేసింది. ఇప్పుడు 26 అయింది, ఇది వెయిట్ చేస్తుంది మళ్ళా. ఓకే. యా ఇట్లా రీట్రై అవుతుంది. ఎప్పుడు దాకా అన్ని రీట్రైస్ కంప్లీట్ అయిన దాకా ఇది ఎగ్జిక్యూట్ ఎర్రర్ వస్తుంది, రీట్రై అవుతుంది. రీట్రైకి మధ్యలో టైం తీసుకుంటుంది. రీట్రై ఇంటర్వెల్ మనం 10 seconds ఇచ్చా కాబట్టి. ఓకే. మీరు అంటే మధ్యలో వెబ్సైట్ ఓపెన్ చేయగానే 1 to ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా అన్ని ఎండింగ్ వెళ్ళిపోయింది కదా. సో అది ఒకసారి అంతే. వెబ్సైట్ మనకి అవైలబుల్ లో వచ్చింది అనుకోండి, అవైలబుల్ రాగానే అది క్లోజ్ అయిపోతుంది. సక్సెస్ చూడండి. సో టైప్ చేసింది అయిపోయింది, దాని పని అయిపోయింది. ఎర్రర్ ఏం రాలేదు దాంట్లో. ఎర్రర్ రాకపోతే ఏం చేయదు, అది రీట్రై చేయదు. ఎర్రర్ వస్తేనే రీట్రై చేస్తుంది. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్ళిపోయిందా ఇంకా బయటకు వచ్చేసింది. ఇంకా రీట్రై ఇవన్నీ ఉండదు అనమాట, బయటకు వచ్చేసింది. ఓకే. సో బయటికి రావడానికి చూడండి ఇక్కడ బయటకు వచ్చేసింది. మామూలుగా అయితే ఎన్నిసార్లు రీట్రై అవ్వాలి, 3 దగ్గర బయటకు వచ్చేసింది. 5 times రీట్రై అవ్వాలి కదా. ఎందుకంటే ఇది జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే, మన వెబ్సైట్ లో లాగిన్ అయినప్పుడు ఏదన్నా పాస్వర్డ్ రాంగ్ కొట్టినప్పుడు రీట్రై చేస్తే మళ్ళీ టైప్ ఎంటర్ చేస్తాం కదా, అదే కాన్సెప్ట్. ఓకే. మళ్ళీ ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై చేసినప్పుడు వర్క్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రై చేయం కదా. సక్సెస్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు ట్రై చేస్తాం మనం.
చెయ్యము. బట్ ఇక్కడ వెబ్సైట్ మీరు ఓపెన్ చేశారు కదా, అది మీరు ఓపెన్ చేయగానే అది ఓకే ఆ, అని. యా, నేను ఓపెన్ చేశాను. ఎందుకంటే అది సక్సెస్ కావడానికి నేను ఓపెన్ చేశాను అనమాట. ఓకే, అది సక్సెస్ అయ్యింది, ఓకే ఈ పేజ్ లోడ్ అయ్యింది అని చెప్పడానికి మీకు నేను ఓపెన్ చేశాను, దానికి హెల్ప్ చేశాను అనమాట. మామూలుగా అయితే మనకి సిచ్యువేషన్ ఎట్లా ఉండాలంటే, ఇది వెబ్సైట్ లోడ్ అవ్వకూడదు, గూగుల్కి వెళ్ళేసి గూగుల్ని ఆపేసేయాలి కొంచెంసేపు. ఓకే, లోడ్ అవ్వకూడదు అనమాట. ఓకే, లోడ్ అవ్వకూడదు. అప్పుడు మనం రీట్రై చేస్తుంటే అది కొంచెంసేపటికి రీట్రై చేస్తుంటే అది లోడ్ అవ్వాలి కొంచెంసేపట్లో. ఓకే, సిచ్యువేషన్ మనకి రిపీట్ కాదు కాబట్టి ఎప్పుడైనా వస్తుంది కాబట్టి నేను గూగుల్ లేకుండా చేశాను. ఫస్ట్ లేకుండా చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు ఎర్రర్ పోయిద్ది అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఒక వెబ్సైట్ లో ఒక వెబ్సైట్ ఆ పేజ్ లోడ్ అవ్వలేదు. ఓకే, పేజ్ లోడ్ అవ్వలేదు సరిగ్గా. లోడ్ అవునప్పుడు మళ్ళా ఓపెన్ చేస్తున్నాం, మళ్ళా బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళా ట్రై చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్ ఎట్లా రిపీట్ చేయొచ్చు మనం? ఒక వెబ్సైట్ లోడ్ అవ్వకుండా చేయాలి. అందుకని నేను క్రోమ్ క్లోజ్ చేస్తే వెబ్సైట్ ఉండదు కదా, అప్పుడు ఎర్రర్ వచ్చింది కదా ఖచ్చితంగా, ఈ ఎలిమెంట్ టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై కాకపోతే. ఓకే, ఓకే, ఆ ఇష్యూని రీక్రియేట్ చేయాలి మనం. ఏ ఇష్యూని రీక్రియేట్ చేయలేం కదా. ఇప్పుడు నేను చెప్తున్న సందర్భము ఇప్పుడు రాదు కదా, ఇప్పుడు లేదు సందర్భం. ఓకే, సో ఎక్కడన్నా వస్తుంది సందర్భం, ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక వెబ్సైట్. ఓకే, ఒక్కొక్కసారి రన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఓపెనే కాదు సరిగ్గా, ఒకసారి సర్వర్ డౌన్ అని వచ్చింది పేజ్. ఓకేనా, ఓకే, అర్థమైందా మీకు? అర్థమైంది. అదే మీరు మ్యాథ్లు చేసినందుకే కొంచెం డౌట్ ఉంటుంది, క్లారిటీ వస్తుంది. సో అది రీట్రై చేసి ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది అంటే స్లోగా. యా, మాన్యువల్ చేసి నేను ఎందుకు చేసానంటే సందర్భాన్ని మనం రీక్రియేట్ చేయడానికి చేశాను. ఓకే, సపోజ్ అట్లా కాదు, ఇప్పుడు ఇదనే కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, సో ఫైల్ లేదు, ఫైల్ డిలీట్ చేసేసారు. ఓకే, రీడ్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది? రీడ్ చేస్తుంటే ఫైల్ లేకపోతే ఎర్రర్ వస్తుంది కదా. నేను చూసాం కదా, ఎన్ని ఎర్రర్స్ చూసాం మనం. ఫైల్ లేకుండా, డివైడెడ్ బై 0, రీడ్ టెక్స్ట్ ఫైల్ ఏదైనా రీడ్ చేయాలి, ఇది రీడ్ చేయాలి. సో ఈ ఫైల్ ఉంది. సో ఇది ఫైలు రీడ్ చేసేటప్పుడు నార్మల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అవుతుంది బాగానే, ఫైల్ ఉంది కదా డెస్క్టాప్ మీద, రీడ్ చేసేది బాగానే రన్ అవుద్ది, ఇంకా రీట్రైల్ ఏమి ఉండవు. ఓకే, సో ఇక్కడ ఇది తీసేస్తున్నాను ఎందుకంటే ఇది వెబ్సైట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఎలిమెంట్ ఎగ్జిస్ట్. ఇది రీట్రై స్కోప్ లో మనం ఏం చేసాం, టైప్ ఇంటూ తీసేసి రీడ్ టెక్స్ట్ ఫైల్ చేసాం. రీడ్ టెక్స్ట్ ఫైల్ చేసింది, ఎక్కడ రీట్రై జరగల, చూసారా, ఎక్కడ రీట్రై జరగల, బాగానే వర్క్ అయింది. జీరో రీట్రై, జీరో అంటే అక్కడ రాసాం జీరో రీట్రై అని. ఓకే, సో సర్చ్ బాగానే అయింది, మొత్తం ప్రాపర్ గా అయింది, ఎక్కడ ఎర్రర్స్ ఏమీ రాలేదు ఇక్కడ. ఓకే, ఈ పైన ఎర్రర్స్ గమనించమాకండి, ఎందుకంటే అది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం రాసుకున్నాం కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ఒకసారి తీసేస్తాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో ఇప్పుడు చూడండి, రన్ చేస్తే ఫైల్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఓకేనా, సక్సెస్ అయింది. ఇక్కడ దాకా అర్థమైందా మీకు? ఇక్కడ ఈ లాగ్స్ లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, అర్థమైంది. లాగ్స్ లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇది ఈ లాగ్. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ లేదనుకోండి, ఎవరో దీంట్లో పెట్టేశారు, డెస్క్టాప్ మీద ఫైల్ లేదు, అప్పుడు ఏం చేస్తుంది అది? ఆ ఫైల్ లేనప్పుడు ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఫైల్ లేనప్పుడు ఎర్రర్ వస్తే ఏం చేసింది? రీట్రై చేసింది. రీట్రైకి మధ్యలో 10 seconds వెయిట్ చేసి మళ్ళీ రీట్రై చేస్తుంది. చూసారా, రీట్రై చేస్తుంది. ఓకే, రీట్రై 100 times చేసినందువల్ల ఫైల్ ఏమైనా వచ్చిందా? రాదు కదా, అది అర్థమవుతుందా? సో కానీ వెబ్సైట్ ఒక్కొక్కసారి లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి లోడ్ అవ్వదు, ఒక్కొక్కసారి లోడ్ అవుతుంది కదా.
అందుకని ఇది మనకి ఎప్పుడైతే ఓకే. సో చూసారా బయటకు వచ్చి పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత అది ఎర్రర్ త్రో చేసింది. అంతా 5 టైమ్స్ రీట్రై అయిపోయింది. సో 5 టైమ్స్ రీట్రై అయిపోయిన తర్వాత ఎర్రర్ త్రో చేసింది. రీట్రై అవుతున్న మధ్యలో అది ఒకసారి ట్రై చేసింది. సెకండ్ టైం ట్రై చేసింది. ఆ టైంలో మనం తీసుకొచ్చి ఫైల్‌ని అవైలబుల్ చేసాం దాన్ని తీసుకొచ్చి. అవైలబుల్ చేసాం దీన్ని జస్ట్ డెస్క్‌టాప్ మీద మూవ్ చేసాం. మూవ్ చేయగానే సక్సెస్ అయింది కదా! సక్సెస్ అయినప్పుడు బయటకు వచ్చేసింది. చూసారా? ఎర్రర్ రాలేదు. సెకండ్ టైంలో అవైలబుల్‌లోకి వచ్చేసింది ఆ ఫైల్. ఓకేనా? ఓకే. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా? అదే ఇష్యూస్ ఉన్నాయా? మీకు క్లియర్‌గా అర్థమైందా? ఈ రోజు చెప్పిన లాగ్స్ గానీ అండ్ ఎర్రర్స్ గానీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గానీ ఈ రోజు చెప్పిన అదే లాస్ట్ క్లాస్‌లో ఈ రోజు క్లాస్‌లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైందా? ఏమన్నా ఎర్రర్స్ డౌట్స్ ఉన్నాయా? ఎర్రర్స్ అదే ఎక్సెప్షన్ క్లాస్ అర్థమైందా? యెస్టర్డే క్లాస్ అండ్ టుడేస్ క్లాస్. ఎస్ సుధీర్ అర్థమైంది. ఓకే. ఈ రైట్ లైన్ అంటే జస్ట్ అది ట్రేస్ లో రాసింది. ఎక్కువ శాతం లాగ్ మెసేజెస్ వాడండి. ఓకే. రైట్ లైన్ కాకుండా లాగ్, ఎందుకంటే లెవెల్ ఉంది కదా, మీకు క్లియర్ గా మెన్షన్ చేసుకోవచ్చు దాంట్లో. ఒకసారి చూపించండి రైట్ లైన్ లాస్ట్ కాన్సెప్ట్ అది. దీంట్లో లాగ్ లేదు కదా, లాగ్ అనేది స్పెసిఫై చేయలేరు, అంటే ఎర్రరా వార్నింగ్ అనేది స్పెసిఫై చేయలేరు అనమాట. వచ్చింది కదా, దిస్ ఈజ్ అ మెయిన్ ప్రాసెస్ అని ట్రేస్ లో వచ్చేసింది. ట్రేస్ లో వచ్చింది. అంటే ఏం చేయకపోతే ట్రేస్ లో వస్తుందా? ఏం చేయకపోతే కాదు, రైట్ లైన్ లో రాసినవి ట్రేస్ లో వస్తాయి అంతే, ఏం చేయకపోతే కాదు. రైట్ లైన్ లో ఏదైనా మెన్షన్ చేస్తే అది ట్రేస్ లో వస్తాయి. అసలు లాగ్స్ ట్రేస్ ఈ రైట్ లైన్ లో ఎందుకు వాడతాం మనం? వాడకుండా ఎగ్జిక్యూట్ అవుదా అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మీకు ఏంటంటే మొత్తం ఒకసారి అసలు ఏం జరుగుతుంది మొత్తం కనిపిస్తూ ఉండిద్ది అన్నమాట అవుట్పుట్ ప్యానల్లో. ఏది ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసింది, ఫేస్బుక్ లాగిన్ అయింది, డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఇంతమంది ఫ్రెండ్స్ ని లిస్ట్, సో 45 మెంబర్స్ ఎక్స్ట్రాక్టెడ్. ఓకే, ఇవన్నీ మనం అవుట్పుట్ లో చూస్తూ ఉండొచ్చు రన్ అవుతున్నప్పుడు. ఓకే, సో అదనే కాదు, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీరు లీడరు, ఓకే టీఎల్ అనుకోండి, సో మీరు టీఎల్ మీ దగ్గర వర్క్ చేసే డెవలపర్స్ ఏదో ప్రాజెక్ట్ చేశారు, రన్ అయింది, ఏదో వర్క్ 2 hours రన్ అయింది ప్రాజెక్టు. 2 hours రన్ అయింది కానీ ఏది అవుట్పుట్ ఫైల్ రాలేదు. అప్పుడు ఎట్లా ట్రేస్ చేసేటప్పుడు మీరు ఎట్లా ట్రేస్ చేస్తారు? దాంట్లో మళ్ళా 2 hours స్పెండ్ చేయరు, మీరు లాగ్స్ చూస్తారు. లాగ్స్ చూస్తే వాళ్ళు ప్రాపర్ గా లాగ్స్ కనుక మెన్షన్ చేస్తే లాగ్స్ చూసి మీరు ఓకే ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయింది ప్రాపర్ గా, ఈ లాగ్ వచ్చిందంటే ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయినట్టే, పాయింట్స్ అనమాట అక్కడ. ఓకే, అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ కాలేదు, వాల్యూ 4 వస్తుంది కాబట్టి 4 రాకూడదు, అందుకనే మనం అవుట్పుట్ ఫైల్ రాలేదు అని చెప్పేసి ఎట్లా చెప్తారు? మీరు లాగ్స్ చూసి చెప్పగలరు. ఓకే, అందుకని లాగ్స్ రాయాలి. లాగ్స్ రాస్తేనే ప్రాజెక్ట్ వర్క్ అయింది, లేకపోతే రాదని కాదు. లాగ్స్ ఇస్ అ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, అంటే సుధీర్ ఇప్పుడు అనోటేషన్స్ అంటే ఒకటి అర్థమైంది. సో అట్లానే రైట్ లైన్ కాన్సెప్ట్ ఏంది అనేది యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఉన్నది లాగ్ మెసేజ్ అవన్నీ 4 steps ఉన్నాయి కదా, సో ఒక్కొక్క దానికి రీజన్ అర్థమైంది. లాస్ట్ స్టెప్ ఇది రైట్ లైన్ అంటే దానికి రైట్ లైన్ కూడా సో ట్రేస్ లాగానే. సో రైట్ లైన్ రాసిన లాగ్ మెసేజ్ లో ట్రేస్ రాసిన బోత్ ఆర్ సేమ్. ఓకే, ఓకే బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. మీరు లాగ్ రాయకుండా రైట్ లైన్ రాసుకుంటారు అంతవరకు. ఓకే, ఓకే సుధీర్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, యా. సో
So yeah, we will connect tomorrow then. Okay. Yeah. Bye, Andy. Have a great day. Yeah. Bye. Thank you.